ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో ఫస్ట్ సర్గాలు 23rd శ్లోకా నుంచి రావణాసుడు ఉన్న ఆ లంక గురించి వివరాలన్నీ చెప్తూ అక్కడ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, ఒక్కొక్క ద్వారం దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏమిటి, ఇవన్నీ వివరాలు రాముడికి చెప్తున్నాడు హనుమంతుడు. సంక్రమేర్వివిధేర్లంక శతగ్నిభిశ్చ సంయుత ఏవం స్థితేపి దేవేశ శృణుమి తత్ర చేష్టితం. ఒక్కొక్క ద్వారం దగ్గర ఇంతమంది రక్షణగా కల్పిస్తున్న రాక్షసులు ఉండటమే కాకుండా ఈ 4 ద్వారాలే కాకుండా లంకకి మధ్యలో కూడా ఈ చతురంగ బలాలతో ఆ దళాలన్నీ అన్ని ఆయుధాన్ని ధరించి పైగా అన్ని ఆయుధాన్ని ప్రయోగించగలిగిన ఆ నేర్పరి కలిగి ఉన్న వాళ్ళు ఎల్లవేళలా ఆ లంకా నగరాన్ని రక్షిస్తున్నారు. అలాగే ఆ లంకా నగరంలో ఎన్నో సొరంగాలు ఉన్నాయి. అలాగే యుద్ధానికి వినియోగించే అస్త్రశస్త్రాల్లో కూడా వాళ్ళ దగ్గర చాలా వైవిధ్యంతో కూడుకుని ఉన్నాయి. లంక అంతా కూడా ఇటువంటి వాటితో నిండిపోయి ఉన్నది. ఈ విధంగా లంకా నగరం యొక్క నిర్మాణం జరిగింది అని చెప్పి మళ్ళీ ఓ దేవేశ నేనక్కడ చేసిన పనిని గురించి కూడా నేను చెప్తాను వినండి అన్నాడు. దశానన భలోఘస్య చతుర్ధాంసో మయా హతః దత్వా లంకాం పురీం స్వర్ణ ప్రాసాదు దర్శితూ మయా. రావణాసుడికి మూలమైన ఈ బలాలు ఏవైతే ఉన్నాయో అందులో 4వ వంతు నా చేతుల్లో చచ్చిపోయారంటే ఉన్నదాన్ని 4 విభాగాలుగా చేస్తే అందులో ఒక భాగం పోయిందంటే మిగిలింది ఇప్పుడు 3 వంతులే. లంకాపురం మళ్ళీ దగ్ధం కూడా చేసేసాను. బంగారు భవనాలు ఏవైతే ఇంతకు ముందు చెప్పానో అవన్నీ కూడా ధ్వంసం చేసేసాను. శతజ్ఞ సంక్రమాశ్చైవ నాశీతామే రఘుత్తమ దేవతదర్శనాదేవ లంకా భస్మీకృతా భవేత్. ఓ రఘుత్తమ, శతజ్ఞులు సొరంగ మార్గాలు నాశనం అన్నీ చేసేశాను. అయితే నీ చూపు ప్రసరిస్తే చాలు, అంటే నువ్వు కనుసైగ చేస్తే చాలు, మిగిలిన దాన్ని కూడా మొత్తం భస్మమయ్యేలా చేసేస్తాను లంకా నగరాన్ని అని. ప్రస్థానం కురు దేవేశ గచ్చామో లవనాంబులేహ తీరం సహా మహావీరీర్ వానరోగ్యేహ సమంతతః. ఓ సురేశ్వర, మనం ఇంకా బయలుదేరదాం. వెంటనే ఈ వానర వీరులందరూ సమూహాలతో కలిసి ఆ సముద్ర తీరానికి చేరుకుందామని చెప్పాడు హనుమంతుడు. శృత్వా హనుమతో వాక్యం ఉవాచ రఘునందనః సుగ్రీవా సైనికాన్ సర్వాన్ ప్రస్థానాయాభినోదయ. ఇలా హనుమంతుడు చెప్పిన తర్వాత ఆ మాటలు విన్న రాముడు, సుగ్రీవ, సైనికుల అందరినీ కూడా బయలుదేరటానికి ఇప్పుడే నువ్వు ఆజ్ఞ ఇవ్వు, అంటే అందరినీ సిద్ధపడమను, మనం ఇప్పుడే వెళ్ళాలి అన్నాడు. ఇదానీమేవ విజయో ముహూర్తః పరివర్తతే అస్మిన్ ముహూర్తే గత్వాహం లంకాం రాక్షస సంకులాం. విజయ ముహూర్తం ఇప్పుడే నడుస్తుంది, అందుకని ఈ ముహూర్త కాలంలోనే మనం ఇక్కడి నుంచి బయలుదేరి లంకకి వెళదాము. ప్రాకారాలతో ఉన్న దుర్జయం అంటే లోపలికి వెళ్ళటానికి సాధ్యం కానటువంటి అటువంటి లంకకు మనము వెళదాము. రావణాసుడు సహితంగా దాన్ని మొత్తం కూడా నశింపచేద్దాము అని. సప్రాకారాం సుధుర్ధర్షాం నాశయామి సరావణాం ఆనిష్యామి చ సీతాం మే దక్షిణాక్షి స్ఫురత్యదః. రావణాసుడి లంకా నగరం నాశనం చెయ్యటమే కాకుండా ఇప్పుడు లంకా నగరమే నాశనం అంటే తనని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, తన బంధువర్గము, తన కుటుంబము అందరూ కూడా నశించిపోతారు రావణాసుడు సహితంగా. సీతను కూడా తిరిగి తీసుకుని వస్తాను, నా దక్షిణ నేత్రము అదురుతూ ఉన్నదంటే శుభ సూచకాలుగా అన్నీ తెలుస్తున్నాయి. ప్రాయాతు వాహిని సర్వ వానరాణాం తరస్వినాం రక్షంతు యూతపాః సేనామగ్రే పృష్ఠే చ పార్శ్వయోః. హనుమంతమతారుహ్య గచ్చామ్యగ్రే అంగదం తతః ఆరుహ్య లక్ష్మణో యాతు సుగ్రీవత్వం మయా సహ. బలశాలులైన ఈ వానర వీరులందరూ కూడా ప్రయాణానికి అలా సాగిపోతూ ఉంటే సేనాధిపతులు ముందు వెనక అన్నట్టుగా అన్ని పక్కల సైన్యాన్ని రక్షిస్తూ ఉన్నారంటే మధ్యలో సేన నడుస్తుంటే అటుపక్క ఇటుపక్క ముందు వెనక కూడా రక్షణ కల్పించుకుంటూ సేనని తీసుకెళ్తున్నారు. హనుమంతుడి అధిరోహించి ముందుగా నేను వెళుతున్నాను, అంగదుడు అధిరోహించి లక్ష్మణుడు, ఇలా సుగ్రీవ నీవు కూడా నాతో పాటు బయలుదేరు అని చెప్పాడు రాముడు. గజో గవాక్షో గవయో మైందో ద్వివిధ ఇవచ నలో నీలః సుషేణశ్చ జాంబవాశ్చ తథాపరి.
గజుడు, గవాక్షుడు, గవయుడు, మైంధుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు, సుషేనుడు, జాంబవంతుడు, ఇలా ఇంకా వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే గచ్చంతు సర్వత్ర సేనాయాః శత్రుఘాతినః ఇత్నాజ్ఞాప్య హరిం రామః ప్రతస్తే సహ లక్ష్మణః. శత్రువుల్ని వధించటానికి సమర్థత కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సేనలో కలిసి ముందుకి నడవండి అని చెప్తూ సుగ్రీవ సహితో హర్షాత్ సేనా మధ్య గతో విభుః వానరేంద్ర నివాహ సర్వే వానరాః కామరూపిణః. వానరులకి ఆ రాముడు ఆజ్ఞాపించి లక్ష్మణుడితో కలిసి సుగ్రీవుడు సహితంగా ఆ ప్రభు చాలా ఆనందంతో సేన మధ్యలో నుండి బయలుదేరారు వీళ్ళందరూ. క్ష్వేళంతః పరిగర్జంతో జగ్ముస్తి దక్షిణాం దిశం భక్షయంతో యయుః సర్వే ఫలాని చ మధుని చ. ఇలా సేనతో వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే గజేంద్రులు వంటి, అంటే ఇప్పుడు ఏనుగులాగా ఉన్న వాళ్ళు, అంతంత పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు, పైగా కామ రూపులు, ఏ రూపంలో కన్నా మారగలిగిన వాళ్ళు, అటువంటి అందరూ వానరులు కూడా అక్కడ మళ్ళీ భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ, ఇంతమంది ఒక్కసారిగా నడిస్తే ఎలా ఉంటుంది, శబ్దం తీవ్రంగా ఉంటుంది, పైగా వీళ్ళు శబ్దాలు చేస్తూ నడుస్తున్నారు, పైగా ఇంతమంత బలవంతులు అనేసరికి ఆ నడిచే విధానాన్ని బట్టి కూడా శబ్దం ఎక్కువగా వస్తుంది. అలాగే వీళ్ళు పళ్ళని తినాలన్న ఆ కోరికతో అక్కడ మళ్ళీ తేనెలు తాగుతూ దక్షిణ దిశగా వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. బ్రువంతో రాఘవస్యాగ్రే హనిష్యామ్యోధ్య రావణం ఏవంతే వానర శ్రేష్ఠ గచ్చంత్యాతుల విక్రమః. ఇప్పుడు రావణాసుని సంహరిస్తామని ఆ రాముడు ముందు వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలుక్కుంటూ సాటి లేని పరాక్రమవంతులైన ఆ వానర శ్రేష్ఠులందరూ కూడా ఉత్సాహాన్ని పెంచుకుంటూ అలా ముందుకి సాగిపోతున్నారు. హరిభ్యాం ముహ్యమానోతౌ శుశుభాతే రఘుత్తమౌ నక్షత్రైః సేవితౌ యద్వచ్చంద్రసూర్య వివాంబరి. వానర వీరుల మధ్య హనుమంతుడి భుజాల మీద శ్రీరాముడు, అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు అలా ముందుకి వెళ్ళిపోతుంటే రఘుకుల శ్రేష్ఠులైన ఈ వీరులైన రామలక్ష్మణులు నక్షత్రాలతో నిండిపోయిన అంబరంలాగా ఈ చుట్టూ ఉన్న ఈ వానరులతో అలా సూర్య చంద్రుల్లాగా శోభాయమానంగా కనిపిస్తున్నారు. ఆవృత్య పృథివీం కృత్స్నాం జగామా మహతీచముః ప్రస్ఫోటయంతః పుచ్చాగ్రాను వహంతశ్చ పాదపాన్. అలాగా ఇంత కోటాన కోట్ల సేనతో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చూస్తే ఆ నేలంతా కూడా ఎక్కడ నడుస్తున్నాయి, ఇలా ఆ తోకలు అవన్నీ ఆ వృక్షాలను పెకిలించుకుంటూ వీళ్ళు వెళ్ళేటప్పుడు కొండలపైకి ఎగురుకుంటూ దుంకుతూ చాలా వేగంగా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. శైలనారోహయంతశ్చ జగ్ముర్మారుత వేగతః అసంఖ్యాతాశ్చ సర్వత్ర వానరాః పరిపూరితాః పృష్టస్తే జగ్మురత్యర్థం రామేణ పరిపాలితాః గతా చామూర్ధివారాత్రం క్వచిన్న సజ్జత క్షణం. ఇలా వీళ్ళందరూ వెళ్ళిపోతూ వెళ్ళే మార్గంలో అక్కడ ఉన్న ఆ కొండల మీదకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఆ వృక్షాన్ని పెకిలిచ్చేస్తున్నారు, ఆ వాలాలతో తన్నుకుంటున్నారు, కొండలపైకి ఎగురుతున్నారు, దుంకుతూ ఉన్నారు. ఇంత వేగంగా వెళ్ళిపోతూ అలా లెక్కకు పెట్టలేనని వానరులు కనిపిస్తుంటే శబ్దాలు చేసుకుంటూ ఉంటే అక్కడ రాముడు చాలా సంతోషంగా సంపూర్ణంగా రక్షింపబడుతున్న ఆ సేన సమూహాన్ని చూస్తున్నాడంటే ఈ సేన తన కోసమే వస్తున్నప్పుడు కూడా ఈ సేనని కూడా రక్షించే విధానంగా వ్యవస్థ పెట్టాడు. అందుకని వాళ్ళకి రక్షణగా అటుపక్కల ఇటుపక్కల మధ్యలో సేన ఉన్నది. ఇలా వీళ్ళు సంపూర్ణంగా రక్షింపబడి వెళ్ళిపోతున్న సేన సమూహము రాత్రింపగళ్ళు కూడా నడుస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా క్షణకాలం కూడా కాస్త కూడా విరామం విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాననాని విచిత్రాని పశ్యన్ మలయ సహ్యయోః తే సహ్యం సమితిక్రమ్య మలయం చ తథాగిరిం ఆయూయుశ్చాను పూర్వేణ సముద్రం భీమనిస్వనం అవతీర్య హనుమంతం రామః సుగ్రీవ సంయుతః. మలయ సహ్య పర్వతాలు సానువులందరి చిత్ర విచిత్రాలుగా ఉన్న ఆ వనాల్ని చూసుకుంటూ వారు సహ్యాద్రిని దాటి మలయ పర్వతానికి దగ్గరికి వచ్చారు. క్రమక్రమంగా అందరూ భయంకరంగా ఘోషిస్తున్న సముద్రం ఒక శబ్దం వినిపిస్తుంది. మొత్తానికి అక్కడికి చేరుకున్న దూరం నుంచే సముద్ర శబ్దం అన్నది వినిపిస్తుంది.
సలీలాభ్యాసమాసాద్య రామో వచనమబ్రవీత్ ఆగతాః స్మో వయం సర్వే సముద్రం మకరాలయం. హనుమంతుడు భుజాల మీద నుంచి కిందకి దిగి రాముడు సుగ్రీవుడు సహితుడై ఆ సముద్ర జలాలకి సమీపిస్తూ అప్పుడు అవి చూస్తూ రాముడు మళ్ళీ ఇలా పలుకుతున్నాడు. ఇథో గంతుమశక్యం నో నిరూపాయేన వానరాః అత్ర సేనా నివేశోస్తు మంత్రయామోస్య తారణి. ఈ సముద్రాన్ని చూస్తున్నావు కదా, మనమందరము ఈ సముద్రంలో మళ్ళీ మొసళ్ళు ఇవన్నీకి నిలయం ఇది. ఈ ప్రదేశానికైతే చేరుకున్నాం. ఇప్పుడు మనం ఉపాయం చేసుకుని ఏదో ఒక విధానంగా ఈ సముద్రాన్ని దాటాలి. అందుకుని ఇక్కడ ఆ ఉపాయాన్ని తెలుసుకుని దాటేంత వరకు మన సేనకి శిబిరాలన్నీ కూడా ఉండేలాగా అవన్నీ ఏర్పరుస్తూనే ఈ సముద్రాన్ని ఎలా దాటాలో అన్న ఆలోచన కూడా చెయ్యండి అని చెప్పాడు. శ్రుత్వా రామస్య వచనం సుగ్రీవః సాగరాంతికి సేనాం న్యవేశయత్ క్షిప్రం రక్షితాం కపికుంజరేః. రాముడి మాటలు విన్న సుగ్రీవుడు ఆ సాగరానికి దగ్గరలోనే అక్కడ చూసి సేనలందరికీ కొన్ని కోటాన కోట్ల మంతున్నారు. అందరికీ కూడా విడిది ఏర్పాట్లు చేశాడు. వెంటనే వారికి అతి ముఖ్యమైన వానర వీరులందరూ కూడా మళ్ళీ రక్షణగా కూడా ఉన్నారు. తే పశ్యంతో విషేధుస్తం సాగరం భీమదర్శనం మహోన్నత తరంగాఢ్యం భీమనక్రమ భయంకరం. ఎందుకంటే అక్కడ ఉన్న సముద్రం ఎలా ఉందంటే శబ్దం ఎక్కువగా, దూరం నుంచి ఉన్నప్పుడు శబ్దం కొంచెమే అనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అలలతో నిండిపోయి ఉన్నది. అయిపోగా క్రూరమైన ముసళ్ళు ఇటువంటివన్నీ భయంకరమైన ఆ జీవులు అందులో నివసిస్తూ ఉన్నాయి. అందుకని భయం కొద్దీ ఉన్నారు. ఆ సాగరాన్ని చూస్తూ చూస్తూ వారందరూ మళ్ళీ విషాదాన్ని పొందారు. ఎందుకు? ఇది దాటాలి. ఎలా దాటాలి? అగాధం గగనాకారం సాగరం వీక్ష దుఃఖితాః తరిష్యామః కథం దూరం సాగరం వరుణాలయం. దీని లోతెంతో తెలియదు. ఇది 100 యోజనాలు ఉంది. అయితే ఈ ఎగిరేటప్పుడు ఎగరనైతే ఎగురుతాం కానీ అంతవరకు వెళ్ళలేకుండా మధ్యలోనే పడిపోతే లోపల ముసళ్ళు వీటికి మనం ఆహారం అయిపోతాము. అందుకే లోతు తెలియదు. ఆకాశంలాగా దీనికి అసలు ఎక్కడ హద్దుందన్నది ఏమీ కనపట్లేదు. ఈ సముద్రం ఎటు చూసినా సరే నీరే కనిపిస్తుంది కానీ అక్కడ వరకే ఉంది, ఇంకా లేదంటానికి వీలు లేదు. అందుకే చూస్తే ఇంకా దుఃఖానికి లోబడ్డారు. ఘోరమైన మృగాలు ఈ నీటిలో ఉన్నాయి, ఆ నీటిని ఆశ్రయించి ఉన్నాయి. అందుకు దీన్ని ఎలా దాటాలి? హంతవ్యో అస్మాభిర్దేవ్య రావణో రాక్షసాధమః ఇతి చింతాకులాః సర్వే రామపార్శ్వే వ్యవస్థితాః. ఆ రావణాసుడు ఇప్పటికిప్పుడే చంపాలని అనిపించినా సరే చంపదగినవాడే అని ఆలోచిస్తూ ఇప్పుడు చంపాలన్నా సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇది ఎలా దాటాలి అని వీళ్ళందరూ కూడా మళ్ళీ రాముడి పక్కకే చేరారు. రామః సీతామనుస్మృత్య దుఃఖేన మహతా వృత్తః విలప్య జానకీం సీతాం బహుదా కార్యమానుషః. దేవకార్యము అయితే ఇక్కడ కార్యం చెయ్యాలి కానీ ఇప్పుడు సీతని తలుచుకుంటూ రాముడు అక్కడే ఉన్నాడు. ఇంత దుఃఖం ఆవరించి ఉన్న రాముడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. సీతని గురించి ఆలోచిస్తూ విలపిస్తున్నాడు రాముడు. అద్వితీయశ్చితాత్మేక్యః పరమాత్మా సనాతనః యస్తు జానాతి రామస్య స్వరూపం తత్వతో జనః. ఇక్కడ అద్వితీయుడు పైగా చిత్ స్వరూపుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఎలా అయితే పరమాత్మ ఉన్నది ఎంతమంది అంటే ఒక్కడే అనేకమవుతున్నాడు. అక్కడ ఉన్నది తానే, ఇక్కడ ఉన్నది తానే. లీలా విషాదుడు అలా లీలలు చేస్తూ ఉంటాడు. దీనికి దానికి మళ్ళీ భేదం ఉన్నట్టుగా మాయామోహాలు కల్పిస్తూ ఉంటాడు కానీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే. ఇలా ఆ విజాతీయ స్వజాతీయ అన్నట్టుగా భేదరహితంగా ఉన్నవాడైనప్పటికీ కూడా భేదాలతో ఉన్నట్టుగా మళ్ళీ మాయామోహాల్లోకి నెట్టేస్తాడు. పరమాత్ముడు సనాతనుడు అయిన రాముడు తన స్వరూపం గురించి ఆ తత్వపూర్వకంగా యథార్థంగా ఎవరు తెలుసుకోలేరు. తన్నా స్పృశతి దుఃఖాది కిమూతానందమవ్యయం దుఃఖ హర్ష భయ క్రోధ లోభమోహ మదాదయ. ఎలా అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సీత కోసం తలపిస్తున్నాడు అంటే సీత ఎవరు అంటే యోగమాయ.
ఇక్కడ మళ్ళీ సాధారణంగా మనకి ఎవరైనా దూరం అయిపోతే మనకేదో బాధ కలిగింది, లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏదో అన్నారని ఇంకోలాగా మనం కృషిస్తున్నామని ఈ భావనలకి ఉద్వేగాలకి మనం లోనవుతాము. అన్నిటికీ మూలమైన వాడు ఒకటి తీయాల్సింది కానీ ఒకటి చేర్చవలసిన అవసరం లేని అటువంటి పూర్ణత్వంతో ఎల్లవేళలా సనాతుడుగా ఉన్నది తానే. అందుకని ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే తనకి తానే సాక్షి. అలాంటి వ్యక్తికి దుఃఖాలు స్పృశించనైనా స్పృశించవు. అలాంటిది ఇప్పుడు స్పృశించవు అంటే అర్థం ఏమంటే ఏవైతే వికారాలు ఉంటాయి, ఒకసారి సంతోషం వచ్చిందని, ఒకసారి దుఃఖం వచ్చిందని, ఒకసారి భయం కలిగిందని, ఈ భావనలు ఏవైతే ఉంటాయి, కోపం రావటం, లోభం రావటం, మోహం, ఇవన్నీ కూడా అజ్ఞానుల యొక్క లక్షణాలు. కానీ శాశ్వతమైన ఆనంద రూపుడైన పరమాత్మకి ఇవేవి లేవు. అజ్ఞానలింగాన్నేతాని కూతః సంతి చిదాత్మని దేహాభిమానినో దుఃఖం నా దేహస్య చిదాత్మనః. అవ్యయుడు అంటే విభాగాలు చెయ్యటానికి వీలు లేనటువంటి వాడు ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. అటువంటి చిత్ స్వరూపుడైన ఆ రాముడి యందు ఎట్లా ఉంటుంది ఇవన్నీ వికారాలు. దేహం గురించి దుఃఖం పడేవాడు దేహాభిమాని అవుతాడు తప్పితే ఇలా పరమాత్మ కాదు. అందుకే ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్న ఈయనకు అటువంటివి ఏమీ ఉండవు. సంప్రసాదే ద్వయ భావ సుఖమాత్రం హి దృశ్యతే బుద్ధ్యాద్యా భావ సంశుద్ధే దుఃఖం తత్ర న దృశ్యతే అతో దుఃఖాదికం సర్వం బుద్ధేరేవాన సంశయః. ఇక్కడ అంటే స్థిత ప్రజ్ఞత అంటే సమాధి అవస్థ. మనకి తెలిసిన సమాధి ఏంటంటే మరణించిన తర్వాత ఎక్కడైతే పెడతామో ఆ శరీరాన్ని, అదే మనకి తెలిసిన సమాధి. ఇది యోగ సమాధి. చిత్తవృత్తులన్నిటినీ కూడా ఏవి చెయ్యనివ్వకుండా, దేని ప్రభావం చూపించకుండా అంతఃస్థిరత్వంతో ఉండగలగటము. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సర్వము తన ఆధీనంలో ఉండి తను చెప్పినట్టుగా అవి నడుచుకోవటం తప్పితే వాటి ఆధీనంలోకి ఎప్పుడూ వెళ్ళనటువంటి వాడు. అందుకే ఇలా సమాధి అవస్థలో ఈ ప్రపంచాన్ని పూర్తిగా అభేదంగా ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఈ భావనలు కలుగుతున్నట్టుగా, ఎప్పుడూ సుఖస్వరూపంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా అన్ని భావనలు కలుగుతూ ఉన్నట్టుగా మళ్ళీ నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏకైక సుఖస్వరూపం ఏమిటి అంటే శాశ్వతమైన ఆనందం, సచ్చిత్ ఆనంద స్వరూపం, శుద్ధ చైతన్యము. ఇది బుద్ధ్యాత్యాది త్రిగుణాత్మకంగా మాయా కార్యము. అంటే ఇక్కడ మాయ కారణంగా ఇది వేరు అది వేరు అన్న భ్రమలు మనకి కల్పిస్తాయి. అందుకే గుణాతీత నామాతీత, అన్నిటికీ అతీత, ఒక నామానికి ఒక రూపానికి ఒక గుణానికి లోబడిన వాడు కాదు పరమాత్మ. అందుకే త్రిగుణాలకు మూలము సకల జగత్తు, కానీ గుణాలకన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమంగా ఉన్నవాడే పరమాత్మ. కానీ ఇవన్నీ మాయా కార్యక్రమాలు. ఈ మాయకి లోబడేవాడు సర్వులు, మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు పరమాత్మ ఒక్కడే. శక్తియుక్తంగా ఎల్లవేళలా ఉంటాడు. అందుకే శుద్ధ ఆత్మస్వరూపము. తనకి దుఃఖానికి తావే లేదు, అవకాశమే లేదు. ఇది ఇష్టము అది అయిష్టము, ఇది ఇప్పుడు కావాలి ఇది అక్కర్లేదు, ఇట్లాంటివి కూడా ఎప్పుడు ఉండవు. సామరస్య భావంతో ఎల్లవేళలా ఎప్పుడూ పూర్ణంగా ఆనందంగా ఎప్పుడూ ఉంటున్నవాడు ఉంటానే ఉంటాడు. అందుకే శుద్ధాత్మ స్వరూపము అంటారు. అలాగే ద్వంద్వాలకి అతీతంగా ఉంటాడు. సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఇవన్నీ కూడా మనకున్న సంశయాలు, మనకున్న మోహాల కారణంగా మనం అలా భ్రమిస్తూ ఉంటాము. రామ పరాత్మ పురుష పురాణో నిత్యోదితో నిత్యసుఖో నిరీహ తథాపి మాయాగుణ సంగతోసు సుఖీవా దుఃఖీవా విభావ్యాతి అబుద్ధేహ. రాముడు సాక్షాత్తు పరమాత్ముడు. పరమాత్మకి ఇవేవి ఉండవు. పురాణ పురుషుడు అంటే ముందున్నది ఆయనే సంకల్పంతో మళ్ళీ సర్వానికి కారణమయ్యాడు. పైగా నిత్య ప్రకాశుడు. ఈ స్వయం ప్రకాశుడు అన్ని ప్రకాశాలకి మూలమైన వాడు. నిత్య సుఖ స్వరూపము, సకల సుఖాలకి మూలమైన వాడు. సుఖాల్ని అందరికీ అందజేస్తున్నవాడు. తనకి ఎవరి వల్ల ఎటువంటిది లభించదు. తానే నా సుఖ స్వరూపంలో ఉన్నవాడు. నిత్యము క్రియారహితుడు అంటే దేనితోనూ సంబంధం లేదు. అజ్ఞానులు అజ్ఞాన కారణంగా మాయకి లోబడిన కారణంగా ఈ దుఃఖాలు పొందుతూ ఉంటారు. కాసేపు సుఖం అంటారు, కాసేపు ఇది బాధ. అన్నీ కూడా మనం భేద దృష్టితోనే చూస్తూ ఉంటాము.
సుఖాలు కావాలి అన్న కోరికతో ఉంటుంది. ఇది అక్కర్లేదు, అది కావాలన్న ఆరాటం అన్నది చచ్చేంత వరకు ఉంటూనే ఉంటుంది సామాన్యంగా జీవులకి. కానీ అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే పరమాత్మ, ఆయనే ఈ మూర్తిలో ఉన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.